డాక్టర్ గారు, మగబిడ్డ పుట్టిన తర్వాత చనుమొనల్ని పిండకపోతే వక్షోజాలు పెద్దవవుతాయా? మగపిల్లాడు పుట్టిన తర్వాత కొంతమంది ఏంటంటే ఆ చనుమలను పిండపోయినట్లయితే అవి వాళ్ళకి పెద్దవుతాయి, ఆడవాళ్ళలాగా వృక్షాలు పెరుగుతాయి అనుకుంటారు. నిజం కాదు. కానీ కొంతమంది మంత్రసానులు పూర్వకాలు, ఇప్పుడు ఎవరు లేరండి మంత్రసానులు, పూర్వకాలు అలాంటి మంత్రం ఏం చేసేవాడంటే వృక్షాలు పెరుగుతాయని పిండేవాడు. పిండితే బాగా నొక్కేవాడు, పిసికేసేవాడు. పిసికేస్తే దామేమో వాచిపోయి కాళ్ళ చేయని అవసరం లేదు. మగవాడికి ఒకవేళ ఆడవాళ్ళలాగా వృక్షోజాలు పెరిగేట్లయితే అవి పుట్టినప్పుడు మగవాడు వృక్షాలు పెండకపోవడం కారణం కాదు, వాళ్ళకి గైనకోమెస్టియా అనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అదంతా కొద్దిగా వాళ్ళలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోను మొట్టమొదటిలో చిన్నప్పుడు వాటిని స్టిమ్యులేట్ చేస్తే పెరగడానికి. చాలా మగపిల్లలను తీసుకుని వెళితే మనకు 14 ఏళ్ళకు చేరుకు మగవాళ్ళకి కొద్దిగా పెరిగి ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ మామూలు ఉత్పత్తి అవుతుందో ఇవి తగ్గిపోతాయి. ఎక్కడ కొద్ది మందికే ఆ పెరిగి అలా ఎదిగిపోతుంటాయి అన్నమాట. అంచేత అక్కడ మగవాళ్ళకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? హార్మోన్స్. చిన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ కారణం. అవి స్టిమ్యులేట్ చేసి ఎప్పుడైతే మేల్ హార్మోన్ పెరుగుతో తగ్గిపోవడం అనేది. కానీ అది జరగనప్పుడే ఇదంతా వస్తుంది అన్నమాట. అంతేగాని పిండపోతే ఇదైపోతాయని మాట కరెక్ట్ కాదు. పిండవలసిన అవసరం లేదు, పిండకూడదు కూడా. పిండితే అవి డ్యామేజ్ అవుతాయి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.